ఒక చిన్న ఊర్లే ఒక పిల్లాడు ఉండేటోడు. పర్సుల రూపాయి లేవు, కానీ మనసులో పెద్ద ఆలోచనలున్నాయి. ఆలోచనలతో అడుగు బయట పెట్టిండు. 18 ఏళ్లకే బిజినెస్ చాలు చేసిండు. ఇలా $1 బిలియన్ కంపెనీకి బాస్ అయ్యిండు. గైననే జీరో నుండి హీరో అయిన ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ కథ. రితేష్ అగర్వాల్ ఒడిశాలోని రాయగఢ అనే ఊర్లో పుట్టిండు. సాదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అసలు ధందా అంటేనే ఏంటో కూడా తెలియదు. చిన్నప్పటి నుండే కాకకు టెక్నాలజీ, ట్రావెల్ అంటే బాగా ఇష్టం. 13 ఏళ్లకే కోడింగ్ నేర్చుకున్నాడు. 17 ఏళ్లకే ఢిల్లీ పోయి కాలేజీలో జాయిన్ అయిండు. కానీ మనసు బుక్స్ లో లేదు, ఐడియాస్ ఉన్నది. ఆయనతో అట్లా ఢిల్లీలో తిరగంగా ఒకటి అబ్జర్వ్ చేసిండు. ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ క్లీన్ హోటల్స్ లేవని. కానీ ప్రాబ్లం ఏంటిదంటే ఆయన దగ్గర పైసలు లేవు, కాంటాక్ట్స్ లేవు, ఇక ఎక్స్పీరియన్స్ అయితే సున్నా. ఇక చుట్టూండోళ్ళ సంగతి అయితే తెలిసిందేనా. అవన్నీ ఎందుకు వేస్ట్, చక్క ఏదైనా పని చేసుకొని కిందికి గుంజుతుండే. కానీ కాక ఒకటే నమ్మిండు, ఒక సమస్య ఉంది అంటే అది మనకు ఛాన్స్ అని. 2012లో కాక ఫస్ట్ కొరావెల్ స్టేస్ అనే స్టార్ట్అప్ స్టార్ట్ చేసిండు. అది బేసికల్లీ చీప్ హోటల్స్ లిస్ట్ వెబ్సైట్. కానీ స్టార్టింగ్ లా హోటల్స్ ని టైఅప్ చేసుడు అంత ఈజీ కాకపోతుండే. ఎవరు నమ్మకపోతుండే. నీ ఏజ్ 18, నేను ఎట్లా నమ్మాలని అంటుండే. ఇక కథ గిట్లయితే నడది, బిజినెస్ మూసుకున్నాడు అని అనుకున్నాడు. ఇక అప్పుడు అనుకున్నాడు, ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నాడు. బిజినెస్ మోడల్ మార్చిండు. 2013లో రూమ్స్ లాంచ్ చేసిండు. కాన్సెప్ట్ సింపుల్. స్మాల్ హోటల్స్ తో పార్ట్నర్షిప్. రూమ్స్ స్టాండర్డైజ్ చేసిండు. అందుబాటులో ఉన్న రేట్లకే స్టే ఇచ్చిండు. ఆన్లైన్ బుకింగ్ ని ఈజీగా చేసిండు. కాక స్టార్టింగ్ లో ఒక్క హోటల్ తో స్టార్ట్ చేసిండు. సంవత్సరంలో 100 హోటల్ అయినాయి. ఫండింగ్ కోసం ఫారెన్ ఇన్వెస్టర్ దగ్గరికి పోతే అందరూ మస్తు సార్ల నో అని చెప్పిండు. కానీ కాక కసితోటి చివరికి సాఫ్ట్వేర్, లైట్ స్పీడ్ వెంచర్స్ లాంటి పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేసిండ్లు. 2019లో ఓయో 80 కంట్రీస్ ల 43,000 హోటల్స్ తో వాళ్ళనే సెకండ్ అతిపెద్ద హోటల్స్ అయ్యింది. రితేష్ కథ చెప్పే ముఖ్య విషయాలు. ఏజ్ మ్యాటరే కాదు, 18 ఏళ్లకే బిజినెస్ చాలు చేసిండు. ప్రాబ్లమ్స్ ని అవకాశంగా మార్చుకున్నాడు. బడ్జెట్ హోటల్ ప్రాబ్లమ్ ని బిజినెస్ గా మార్చేసిండు. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఆగలేడు. కాక ఇన్నోవేషన్ ఎప్పుడూ గెలుస్తుంది. మోడల్ మార్చి కస్టమర్స్ కి బెటర్ సర్వీస్ ఇచ్చిండు. లోకల్ గా స్టార్ట్ చేసి గ్లోబల్ గా క్రియేట్ చేసిండు. ఇగో గిదే రితేష్ అగర్వాల్ కథ. జీరో నుండి హీరో అయిన జర్నీ. మీ ఫేవరెట్ బిజినెస్ మ్యాన్ ఎవరో చెప్పుండ్లి, కమెంట్ లో రాయుర్రి. నెక్స్ట్ వీడియో అదే కావచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్ కొట్టండి. ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ మిస్ కాకుండా ఉండేటందుకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.